ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములలో చాలామంది కోరుకునేది ఏమిటంటే, నేను దేవుని వలన ఎప్పుడు దీవించబడతానా, ఎప్పుడు ఆశీర్వదింపబడతానా, నా కుటుంబం ఎప్పుడు దీవించబడుతుందా అని చాలామంది దేవుని బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారండి. అయితే కొందరు ఎదురు చూపులో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. మరికొందరు ఎదురు చూపులో వారు నిరీక్షణ కోల్పోయిన వారై నిలిచి ఉండేవారు లేకపోలేదు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాము. 101వ కీర్తన 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమెన్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే మనము మొదట దేవుని యందు నమ్మకస్తులముగా కొనసాగాలండి. ఆ నమ్మకమైన జీవితం మాత్రమే మనలను ఆశీర్వాదానికి యోగ్యులుగా మలుస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయట. మరి నువ్వు నమ్మకముగా ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావో, చేతు పనుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, నీ యొక్క ప్రార్థనలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ నువ్వు ఎప్పుడు నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా ఎప్పుడైతే మలచబడతావో నిశ్చయముగా మెండైనటువంటి దీవెనలతో నీవు నింపబడతావండి. నమ్మకస్తులైన వారట ఆయన యొద్ద మాత్రమే నివసిస్తారంటండి. అంటే ఆయన నమ్మిని ఆయన ఆరాధించేటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తానండి మీకు. ఈ నమ్మకమైన వారితోనట యేసయ్య యుద్ధానికి వెళితే గొప్ప జయము కలుగుతుందట. మరి ఆ గొప్ప జయము నీకు కలగాలంటే నీవు ఎప్పటి నుంచి నీవు నమ్మకమయంగా ఎప్పుడైతే నువ్వు కొనసాగుతావో నిశ్చయముగా నా దేవుడు నీ యొద్ద నివసించి అనేకులకు దీవెనకరముగా నీ జీవితాన్ని మలచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నమ్మకస్తులైన వారి యొద్ద మీరు నివసించే దేవుడవు. మేము మా పనులంతటిలోనూ, మా పరిచర్య అంతటిలోనూ, సంఘం అంతటిలోనూ, విశ్వాసం అంతటిలోనూ, మీకు కానుక ఇచ్చే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, సమస్త విషయములోనూ మేము నీ కొరకు ఒక నమ్మకమైనటువంటి జీవితం చేయడానికి మీరు మాకు సహాయము చేయండి. ఈ వాగ్దానమును మా జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.